ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ముందు చెప్పుకున్నటువంటిది లోకంలో అందరూ ఏదైతే ప్రాణము ఉన్నంత వరకే జీవితము, ప్రాణం పోయిన తర్వాత ఇంకే ఏమీ లేదు అనేటువంటి సామాన్యమైనటువంటి అభిప్రాయం ఉందో దాన్ని ఉపనిషత్కారులు ఇది అవిద్యతోటి కలిగినటువంటిది దోషము, ప్రాణానికి కూడా ప్రాణమైనటువంటిది లేదా ప్రాణానికి ఆధారభూతమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఆధారంగానే ప్రాణము తన పనిని తను చేయగలుగుతోంది. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి విడిపడిందో అప్పుడు అన్ని ప్రాణములు, ఒక ప్రాణం కాదు, పంచప్రాణములు, వాటి ఉపప్రాణములు అన్నీ కూడా శరీరం నుంచి ఏమీ చేయలేనటువంటి, ఈ శరీరం ద్వారా చేయవలసినటువంటి కర్తవ్యము, చేయగలిగినటువంటి పని ఏమీ ఉండదు. దీన్నే మనము 5వ మంత్రంలో చెప్పుకోవటం జరిగింది. న ప్రాణేన న అపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. సో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు, నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయ ఉపవాయువులు ఇవన్నీ కూడా నిష్క్రమించిపోతాయి. ఇవి నిష్క్రమించిన తర్వాత అంటే దేనిని అనుసరించి నిష్క్రమిస్తున్నాయి? ఆత్మని అనుసరించి నిష్క్రమిస్తున్నాయి. ఎప్పుడైతే ఆత్మగతంగా ఇవన్నీ వెళ్ళిపోయినాయో ఈ జడమైనటువంటి శరీరము ఏ పనిని చేయలేదు. దీన్ని ఇంతవరకు మనం నిన్నటి సెషన్లో చెప్పుకోవటం జరిగింది. దీన్నే మరింత వివరంగా యమధర్మరాజు నచికేతసునికి అతను అడిగినటువంటి ప్రశ్న, మరణకాలంలో జీవుడి యొక్క గతి ఏంటి, ఉందా లేదా, ఉంటే ఏంటి అసలు దాని తీరుతెన్ను. సో ఇవన్నీ కూడా మనకి దానికి సమాధానం వస్తేనే కదా నాకు అర్థమైందని అతను చెప్పాలి. సో ఇప్పుడు 6వ మంత్రం. ఓం హంత తే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. కలిపి చదువుదాం. ఓం హంత తే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. దీనికి పదచ్ఛేదం అమ్మ చదువుతారమ్మా మధుర గారు? గౌతమ నచికేత, హంత మంచిది, మరణం మరణాన్ని, ప్రాప్య పొంది, ఆత్మ ప్రాణము, యథా ఏ విధంగా, భవతి అవుతుందో, చ ఇంకా గుహ్యం రహస్యమైనది, సనాతనం అవినాశి అయినది, బ్రహ్మ ఆత్మ గురించి, ఇదం ఇప్పుడు, తే నీకు, ప్రపశ్యామి చెబుతాను. ఏ గౌతమ అంటే గౌతమ గోత్రంలో, గౌతమస గోత్రంలో ఉద్భవించినటువంటి ఓ నచికేత, నీవు అడిగినటువంటి ఆత్మతత్వం గురించి నేను మళ్ళీ అంటే ఇంకా వివరంగా చెప్తున్నాను. ఇది గుహ్యమైనటువంటిది, సనాతన బ్రహ్మమునికి సంబంధించినటువంటి వర్ణనమే. ఆ సనాతన బ్రహ్మం యొక్క వర్ణనము ద్వారా అంటే నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అదే సనాతన బ్రహ్మమే, అంటే ఆ పరమాత్మ గురించి. ఆ వర్ణనని నేను వివరంగా ఇంకోసారి చెప్తున్నాను. మరణము ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఎలాగవుతుంది ఆ వివరణ అంతా కూడా నేను నీకు చెప్తాను అని సంక్షిప్తంగా ఈ మంత్రార్థం అది యమధర్మరాజు నచికేతసునికి చెప్పినటువంటిది. దీనికి భగవత్పాదుల వారి భాష్యము, హంత ఇదానీం పునః అపి తే తుభ్యం అంటే నీ కొరకు
మళ్ళీ ఇంకొకసారి మరణం ప్రాప్తించిన తర్వాత గోపనీయమైనటువంటి సనాతనమైనటువంటి చిరంతనమైనటువంటి బ్రహ్మం యొక్క విషయం ఏదైతే ఉందో అది నేను నీకు చెప్తున్నాను. ఇదం గుహ్యం గోప్యం బ్రహ్మ సనాతనం చిరంతనం ప్రవక్ష్యామి, చెప్తున్నాను. యద్విజ్ఞానాత్ సర్వ సంసార ఉపరమః భవతి, ఏ విజ్ఞానము చేత సర్వ సంసారం నుంచి కూడా ఉపరమిస్తారు అంటే విరమిస్తుందో మనస్సు. అవిజ్ఞానాత్చ అంటే తెలియకపోతే ఏమవుతుంది, అది తెలుసుకోనంత వరకు ఏమవుతుందంటే అవిజ్ఞానాత్చ యస్య మరణం ప్రాప్య యథా ఆత్మా భవతి యథా సంసరతి తథా శృణు హే గౌతమ. అంటే తెలుసుకుంటే ఏమవుతుంది, ఏ గతికి వెళ్తుంది, అదర్వైజ్ అంటాం కదా అవిజ్ఞానాత్చ తెలుసుకోకపోవటంతో ఏమవుతుంది, ఇది నేను నీకు వివరిస్తానని ఈ మంత్రంలో చెప్పటం అయింది. తర్వాత మంత్రంలో అదే వివరణ ఇస్తున్నారు. తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది, ఈ ఆత్మజ్ఞానాన్ని సముపార్జించకుండా జీవితాన్ని త్యజించినటువంటి వాళ్ళు, అంటే జీవితం అయిపోయింది, ఈ జన్మ అయిపోయినటువంటి వాళ్ళకి గతి ఏంటి అదే చెప్పబోతున్నారు 7వ మంత్రంలో. ఓం యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం. కలిపి చదువుదాం. ఓం యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం. పదచ్ఛేదం. యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుం అన్యే అనుసంయంతి యథాకర్మ యథాశ్రుతం. తెలుసుకోకుండా ఉండేటువంటి వాళ్ళ యొక్క జన్మలు అంటే మళ్ళీ జన్మిస్తారు, అన్యే ఇతరమైనటువంటి జన్మలు, ప్రపద్యంతే పొందుతారు, శరీరత్వాయ శరీరం కొరకు. ఎవరు? దేహినః అంటే దేహధారులైనటువంటి వాళ్ళు. స్థాణుం అన్యే అంటే తక్కువ స్థాయి జన్మలు పొందవలసినటువంటి వాళ్ళు, అంటే ఎక్కువగా దోషభూయిష్టమైనటువంటి కర్మలు ఎక్కువగా చేసినటువంటి వాళ్ళకి క్రింది జన్మలను ముందే చెప్పుకున్నాం. స్థాణుం అన్యే అనుసంయంతి. స్థాణువుల యొక్క జన్మలు, స్థాణు అంటే కథలు లేకుండా ఉండేటువంటివి, చెట్లు చేమలు, వీటి ఆ జన్మలు అధో జన్మలు అన్నమాట. యథాకర్మ యథాశ్రుతం అంటే ఏదైతే కర్మలు చేసి ఉన్నారో వాటికి తగినటువంటి తత్తత్ కర్మానుసారంగా వాళ్ళు స్థావర భావాన్ని పొందటమా, లేకపోతే ఇతర జీవజాతుల్లో జన్మించటమా, మనుష్య జాతుల్లో జన్మించటమా. మనుష్య జన్మ శ్రేష్టము, కానీ అదే అత్యుత్తమమైనటువంటిది కాదు. అసలు జన్మ లేకుండా చేసుకోవటం అత్యుత్తమమైనటువంటిది. సో ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పినటువంటిది జన్మ గురించి. జన్మ ఉంది అని అంటే ఇంకా పూర్తిగా జ్ఞానం పొందనటువంటి వాళ్ళ గురించి, జ్ఞానం సముపార్జన జరగనటువంటి వాళ్ళు. పుణ్యము పాపము సమంగా ఉన్నాయి అనుకోండి, మానవ జన్మ వస్తుంది. పుణ్య శేషం ఎక్కువగా ఉంది, దేవతల జన్మలు వస్తాయి. పాపం ఎక్కువగా ఉంది, క్రింది స్థాయి జన్మలు వస్తాయి, అంటే జంతు జన్మలు. మరీ తమో గుణంతో కూడుకున్నటువంటి వాళ్ళకి వృక్షజాతులు ఇత్యాది అన్నమాట. ఇది సంక్షిప్తార్థము. దీనికి భగవత్పాదుల వారి యొక్క భాష్యం. యోనిం యోనిద్వారం శుక్రబీజ సమన్వితాః సంతః అన్యే కేచిత్ అవిద్యావంతః మూఢాః ప్రపద్యంతే శరీరత్వాయ శరీరగ్రహణార్థం దేహినః దేహవంతః. దేహధారులందరూ కూడా మళ్ళీ శరీరాన్ని పొందాలి అని అంటే రెండు ఉండాలి, పురుష జాతి స్త్రీ జాతి ఉండాలి. ఆ రెండిటి ద్వారా జన్మించేటువంటి జన్మలలో రావటం ఒకటి. యోనిం ప్రవిశంతి ఇత్యర్థ అంటే ఈ విధంగా జన్మ పొందుతారు. స్థాణు అంటే వృక్షాది స్థావర భావం, వృక్షములు ఇత్యాది ఉంటాయి కదా, ఆ జాతుల్లో పుట్టడం. అన్యే అత్యంత అధమా మరణం ప్రాప్య అనుసంయంతి అనుగచ్చంతి అంటే ఇంతకంటే కూడా ఇంకా తమో గుణంతో కూడుకున్నటువంటి వాళ్ళు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు స్థాణు జన్మల్ని, స్థాణు భావాన్ని, వృక్షాది స్థావర భావాన్ని పొందుతారు.
ఎందుకని? యథాకర్మ, యస్య కర్మ తద్యథా కర్మ. ఏది ఎవరి యొక్క కర్మయో తత్ యథాకర్మ, అదే యథాకర్మ అనేటువంటిది. అంటే ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవిస్తారు. యైహి యాదృశం కర్మ ఇహ జన్మని కృతం తద్వశేన ఇతి ఏతత్. అంటే ఎటువంటి యాదృశం, ఎటువంటి కర్మలనైతే ఇహ జన్మని, ఈ జన్మలో చేసి ఉంటామో, ఇహ జన్మని కృతం తద్వశేన, దాని యొక్క ఫలితాన్ని అనుసరించి ఆ కర్మలకి తగినటువంటి, తద్వశేన ఇత్యేతత్. తథాచ యథాశ్రుతం, యథాశ్రుతం అంటే యాదృశం చ విజ్ఞానం ఉపార్జితం తదనురూపం ఏవ శరీరం ప్రతిపద్యంతే ఇత్యర్థః. అంటే యథా ప్రజ్ఞం హి సంభవాః ఇది శృత్యంతరాత్. వారి వారి యొక్క బుద్ధి కర్మానుసారంగానే తదుపరి జన్మలు ఉంటాయి. ఇది ఇతర శృతివాక్యాల నుంచి కూడా ప్రమాణంగా చెప్తున్నారు. అయితే మరి ఏదైతే ప్రతిజ్ఞ చేశారంటే నేను నీకు చెప్తాను అని చెప్పి ఏదైతే యమధర్మరాజు చెప్పారో దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నారు. ఆ గుహ్యమైనటువంటి బ్రహ్మోపదేశం అనేటువంటిది, అంటే ఆ పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి వివరణ ఉపదేశం అనేటువంటిది ఇప్పుడు రాబోతోంది తర్వాత మంత్రాల్లో. 8వ మంత్రం. ఓం య ఏష సుప్తేషు జాగర్తి కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతం ఉచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. కలిసి చదువుదాం. ఓం య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తత్ ఉనాత్యేతి కశ్చన ఏతద్వైతత్. పదచ్ఛేదం చదవండమ్మా. ఈశ ఇవి సుప్తేషు నిద్రిస్తుండగా, కామం ఇష్టమైన వాటి, నిర్మిమానః రూపొందిస్తూ, యహ ఏ జాగర్తి మేలుకొని ఉంటాడో, తత్ ఏవం అదే, శుక్రం పవిత్రమైనది, ఆత్మ అదే, అమృతం అమరం, ఉచ్యతే పేర్కొనబడుతుంది, తస్మిన్ దానిలోనే, సర్వే అన్ని, లోకాలు శ్రితాః చెందినవి, తత్కు దానిని, కచ్చన ఎవరు, న అత్యేతి అతిక్రమించలేదు. మనము నిద్రపోతాం. 3 అవస్థలు ఉన్నాయి అందరికీ. ఆ 3 అవస్థలు ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, లేదా సుషుప్తి, స్వప్న, జాగృత అవస్థలు. జాగృత అవస్థలో ఇప్పుడు మనం అందరం ఉన్నాము, మాట్లాడుకుంటున్నాం, వ్యవహారం తెలుస్తోంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇంకొకళ్ళు వింటున్నారు, లేదా ఏదో అవన్నీ తెలుసు. ఇది ఇలాగే జరగాలి అని నిర్ధారించేంత కంట్రోల్ ప్రతి అంశం మీద లేదు అని మనకి తెలుసు. ఇప్పుడు నేను వీళ్ళతోటి మాట్లాడాలి వద్దు, ఇంతవరకు ఏదో కొంచెం కంట్రోల్ ఉంది అని అనిపిస్తుంది. కానీ చాలా విషయాల్లో మనకు తెలుస్తుంది, ఇప్పుడు ఇది ఇలా జరగకుండా నేను ఆపలేను, లేదా జరిగిపోయినటువంటి దాన్ని నేను ఆపలేను, నాకు తెలుసు, అది దైవ ఘటన, అది అలాగే జరుగుతుంది, నా కంట్రోల్లో లేదు. ఏదో రోడ్డు మీద ఏదో జరిగింది, దానికి నా కంట్రోల్ ఏముంటుంది? లేదా మన ఇంట్లో దాకా ఎందుకు, ఒంట్లోనే ఏదో జరుగుతుంది, దాని మీద మనకి కంట్రోల్ ఉంటుందా? ఉండదు. అన్ని విషయాల్లో కంట్రోల్ ఉండదు. ఇది జాగ్రత్త అవస్థలోనే ఇలా ఉంటే, స్వప్నావస్థలో కూడా
ఏదో జరుగుతూ ఉంటాయి, ఏదో భయానకమైనటువంటివో రోచకమైనటువంటివో అంటే సంతోషకరమైనటువంటివో, లడ్డూ తిన్నట్టో లేకపోతే ఏదో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి యాత్ర చేసినట్టో ఏదో వస్తాయి. ఇది ఇలా రావద్దు అలా రావాలని కంట్రోల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? స్వప్నాన్ని ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు రాలేదు, దీన్ని ఇలా వచ్చేటట్టుగా నేను నా కళని నేను డిజైన్ చేసుకుంటాను అనేటువంటిది సాధారణంగా లేదు. మరి సుషుప్తి ఉంది. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అసలు అక్కడ ఏమీ లేదు, ఏమీ తెలియదు. అక్కడ ఏమీ లేదు, ఏమీ తెలియదు అని అంటే ఏమీ తెలియదు. ఎవరికి తెలియదు అంటే మనకు తెలియదు. నేను అని అనుకుంటున్నటువంటిది ఏదైతే ఉందో ఈ స్థూల దేహానికి సూక్ష్మదేహానికి తెలియదు. కానీ ఇంకొకళ్ళు ఉన్నారు. వారు ఉండి శరీరంలో వారి యొక్క అధీనంలో, అంటే నగరానికి అధీశుడి యొక్క అధీనంలో, నగరంలో ఉండేటువంటి ఇతర కార్యకర్తలు కానివ్వండి, కర్మచారులు కానివ్వండి, ద్వారపాలకులు కానివ్వండి, నగర సంరక్షణ చేస్తూ నగరంలో ఏ కార్యం, మనం అందరం నిద్రపోతున్నాం రాత్రిపూట. మన భాగ్యనగరమే తీసుకోండి, మనం అందరం నిద్రపోతున్నాం. కానీ రాత్రిపూట రోడ్లు శుభ్రం చేయాలి అనేటువంటి డ్యూటీ ఒకళ్ళకు ఉంది. వాళ్ళు ఆ డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా లేదని చెక్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఒకళ్ళకు ఉంది. అలాగే ఇంకా రోడ్డు వేసేటువంటి వాళ్ళు, లైట్లు సరిగ్గా వెలిగేటట్లుగా చూసేటువంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. రాత్రిపూట ప్రయాణికులను అటు ఇటు చేర్చేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, రక్షణ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరి అధీనంలో జరుగుతున్నాయి? మన అధీనంలో లేవు, కానీ నగర పాలకుడి యొక్క అధీనంలో, మేయరో ఏదో అంటాం, ఆయనకు ఆధీనంలో ఉంటాయి, ఆయన రెస్పాన్సిబిలిటీ ఇదంతా. అదేవిధంగా సుషుప్తిలో ఉన్నాము. సుషుప్తిలో ఉన్నప్పటికీ శ్వాసక్రియ జరుగుతోంది, పచనక్రియ జరుగుతోంది, గాలి బాగాలేదు, ఎండాకాలం అయితే చెమట పడుతోంది, అంటే శరీరం యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేసే వ్యవస్థ జరుగుతోంది, రక్త ప్రసరణ జరుగుతోంది. ఇవన్నీ క్రియలు జరుగుతున్నాయి యథాతథంగా. మెలకుని ఉన్నప్పుడు ఎలా జరుగుతున్నాయో కొన్ని విషయాలు అయితే నిద్రపోయినప్పుడు ఇంకా బెటర్గా జరుగుతాయి, ఇంకా మంచి కోసం జరుగుతాయి. మెలకుని ఉన్నప్పుడైనా కానీ సవ్యంగా జరగకపోవచ్చు, పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చు. కానీ నిద్రపోయినప్పుడు జీర్ణక్రియ పూర్తి స్థాయిలో జరుగుతుంది, మెదడుకు విశ్రాంతి పూర్తి స్థాయిలో జరుగుతుంది, కల వచ్చినప్పుడు తప్ప. వీటిని అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఒకరు ఉన్నారు. వారు ఇంత మాత్రమే కాదు, ఇంకా కూడా చేస్తున్నారు. రేపు ఎన్నింటికి లేవాలి, పొద్దున్నే ఆ టైంకి ఎవరు లేపుతున్నారు? చాలాసార్లు 4ంటికి అలారం పెట్టుకుని లేస్తాం, కానీ 4ంటికి అలారం మోగకముందే చాలాసార్లు అనుభవంలోకి వస్తుంది, టక్కుమని లేచేస్తాం. లేచి అలా మనం లేచిన తర్వాత అలారం మోగుతుంది. అది ఎవరు లేపారు? అలా రేపు ఈ పనులు చేయాలి అనుకుని ఏదో పడుకున్నాం, నిద్రపోయినప్పుడు అవన్నీ మళ్ళీ తెల్లారు లేవగానే ఒక అసిస్టెంట్ ఎవరో గుర్తు చేసినట్టుగా నేను లేవగానే ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, కాబట్టి ఈ పని చేయాలి, ఏవో ఒక లిస్ట్ అంతా ఎవరో ఇచ్చేస్తున్నారు, లోపల నుంచి చేయిస్తున్నారు. అంటే వాళ్ళు తర్వాత జరగాల్సినటువంటివన్నీ కూడా డిజైన్ చేసి రెడీగా పెట్టుకుంటారు, దేనికి ఎప్పుడు ప్రేరణ ఇవ్వాలి. సో ఇది ఈ జన్మకి సంబంధించి అనుభవంలో ఉన్నటువంటిదే. ఇంతేకాదు తర్వాత జన్మకు కూడా నిర్మాణం వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు ఈ మంచి పని చేశాడా, ఓకే, అంటే వీడి అకౌంట్లో ఇంత పుణ్యం పడింది కాబట్టి వీడికి ఇంత భోగం రావాలి, దీనికి తగినటువంటి ఈ భోగానికి తగినటువంటి ఈ జన్మలో జన్మించాలి, అది వచ్చే జన్మ, తర్వాత ఇంకొక జన్మ, అదంతా పెద్ద సైన్స్. దానికి ఇంతవరకు మనం ఎవరం కూడా అంత డీటెయిల్ చెప్పగలిగినటువంటి నిపుణత లేదేమో అని నా అభిప్రాయం. కానీ ఇదంతా జరుగుతోంది. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. సింపుల్గా ఒకటి ఏం చెప్పారంటే, అంత్యకాలేచ మాం ఏవ స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి త్యజన్ దేహం యాతి నాస్తి అత్ర సంశయః. అంత్యకాలంలో ఏమైతే స్మరిస్తూ వదిలాడో అదే జన్మ వస్తుందన్నారు. అంత్యకాలంలో అంటే ఆ జన్మ ఫస్ట్ వస్తుంది, కానీ అప్పటిదాకా చేసినటువంటి పుణ్యాలు పాపాలు ఏమన్నా ఉంటే అవి కూడా దానికి తగ్గట్టు దాని భోగానికి తగినటువంటి జన్మలు రావాలి, మరి అవి వస్తాయి. సో ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఏతద్వైతత్ అని యమధర్మరాజు చెప్తున్నారు. నాయన నీలో ఉన్నాడు, నీకు ఎంత రక్షణ చేస్తున్నాడు. ఈ జన్మలో ప్రతిరోజు ఎన్నింటికి లేవాలి, నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఆయన మాట వినకపోతే నువ్వేం చేస్తావు? లేదు నేను ఆ రాత్రులంతా మేలుకుని ఉంటాను, నా ఆరోగ్యం చెడగొట్టుకుంటాను. ఆయన డ్యూటీ ఏంటంటే సక్రమంగా ఈ పనులు జరగటం కోసం ప్రేరణ ఇవ్వటం, అంతే. లేదు నేను ప్రయత్నం చేసి దీనికి విరుద్ధంగా చేస్తాను, యథేచ్ఛసి తథాకురు. నాయన నువ్వు చేసినటువంటి పుణ్యం బలం ఎక్కువగా ఉంటే మంచి జన్మ వస్తుంది, నువ్వు చేసినటువంటి పాప బలం ఎక్కువ ఉంటే
అటువంటి జన్మ వస్తుంది. నువ్వు ఏం చేస్తావో అటువంటి జన్మ ఇచ్చేటువంటి, దానికి తగినటువంటి జన్మ ఇచ్చే బాధ్యత మాత్రం నాదే. అదే చేస్తుంటాడు ఆయన. ఇది సంక్షిప్తార్థము. దీని భగవత్పాదుల వారి యొక్క వివరణ. ఏష సుప్తేషు ప్రాణాదిషు జాగర్తి న స్వపితి కథం. ఆయన నిద్రపోడు, నేను నిద్రపోతున్నాను అనుకుంటాం మనం, కానీ ఆత్మ నిద్రపోదు. ఇప్పుడు ఆత్మ నిద్రపోతే ఈ ప్రాణక్రియలన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆయనకి నిద్ర, మెలకువ, స్వప్నము ఇలాంటివి ఏమీ ఉండవు. చైతన్యం అన్నమాట. చైతన్యం ఎప్పుడన్నా నిద్రపోతుందా? శక్తి ఉంది. శక్తి ఎప్పుడన్నా నిద్రపోతుందా? దీనికి ఫిజిక్స్లో చెప్పాలంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అది నిద్రపోతోంది, మేల్కొని అని చెప్పడానికి లేదు శక్తిని. అలా ఆయన అలా ఉండి తన సాన్నిధ్యంలో అన్ని పనులు జరిగేటట్టుగా చేస్తున్నారు. ఆయనకి ఈ అవస్థలకి అతీతుడు పరమాత్మ. స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ ఇవన్నీ పరమాత్మకి లేవు. ఏష సుప్తేషు ప్రాణాదిషు జాగర్తి న స్వపితి కథం. అంటే ఎలా అంటే కామం కామం తం అభిప్రేతం. ఏవేవైతే కోరికలు పెట్టుకొని వేటికైతే పన్ను చేస్తున్నాడో వాటిని ఉద్దేశించి పనులు చేస్తున్నాడు. అవి ఎలాంటివి అంటే స్త్రీయాది అర్థం అవిద్యయా. అంటే పురుషులు అయితేనేమో స్త్రీలు, స్త్రీలు అయితేనేమో వయసు ఉన్నప్పుడు ఇవి ఉంటూ ఉంటాయి. అలాగే అర్థం ధనాన్ని గురించి, ఇవన్నీ దేని ద్వారా అంటే అవిద్యయా. అవిద్యతోటి వీటి వెంట పడుతూ ఉంటారు. నిర్మిమాణ అవిద్య ద్వారా నిర్మింపబడినటువంటి, అంటే నిష్పాదయన్ జాగర్తి పురుష. ఈ అవిద్యతోటి చేసినటువంటి, అవిద్యతో కూడి ఉన్నప్పుడు చేసినటువంటి అన్ని కర్మలకి కూడా వాటి ఫలితానికి తగ్గట్టుగా జాగర్తి పురుష యహ తత్ ఏవ శుక్రం శుభ్రం శుద్ధం తద్బ్రహ్మ నా అన్యద్ గుహ్యం బ్రహ్మ అస్తి. ఆయన ఎలాంటి వాడు? ఈ చేసేటువంటి వాటి యొక్క దోషాలు కానీ పుణ్యం కానీ ఏవి అంటవు ఆయనకి. ఆయన శుభ్రంగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఒక స్క్రీన్ మీద ఒక సినిమా చూస్తున్నారు, అందులో పూలు చల్లారు, ఏదో బాంబ్ బ్లాస్టింగ్ అయింది, రక్తం కనిపించింది, మాంసం కనిపించింది, ఇంకా ఏవేవో జరిగాయి, పూల పల్లకిలో ఊరేగించారు, అత్తర్లు చల్లారు, ఏవేవో చల్లారు. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే సెంటు వాసన వస్తుందా? అత్తర్ వాసన? లేకపోతే ఆ పూల రేకులు ఏమన్నా అక్కడ కనిపిస్తాయా? అవన్నీ సినిమా లోపల జరిగినాయి. ఏదో హత్య జరిగింది, అక్కడ ఏమైనా శవం కనిపిస్తుందా సినిమా అయిపోయిన తర్వాత? అదేవిధంగా ఈయనకి ఏమీ అంటదు. నువ్వు ఏవేవైతే కోరికలు పెట్టుకుని నువ్వు చేసావో దాని యొక్క ఫలితం అన్నీ నీకే అంటుకుంటున్నాయి. ఆయనకేం అంటదు. నేను ఆయనే అని తెలియనంత వరకే నీకు అంటుకుంటాను. నేను ఆయన ఒక్కటే అనేటువంటి జ్ఞానం సిద్ధించిన తర్వాత నీకు అంటుకోవటం లేదు. నీకు అంటుకున్నప్పుడు నీకు మళ్ళీ జన్మ లేదు. ఇది చెప్తున్నారనమాట. సో ఆయన ఎటువంటి వాడంటే శుక్రం అంటే శుభ్రం అంటే శుద్ధం, తద్బ్రహ్మ నా అన్యత్ గుహ్యం. ఇంతకంటే రహస్యమైనటువంటిది బ్రహ్మ నాస్తి. ఇంతకంటే బ్రహ్మ గురించి చెప్పాల్సినటువంటి రహస్యం ఇంకొకటి లేదు. తత్ ఏవ అమృతం అవినాశి ఉచ్యతే సర్వశాస్త్రేషు. అన్ని శాస్త్రాల్లో చెప్పబడినటువంటి అవికారి, అవినాశి, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు అంటే బోధ కలిగినటువంటి వాడు, అహర్నిశలు, ముక్తుడు, ఇవన్నీ విశేషణాలు మనకి చెప్పగలిగినంత స్థాయిలో మాకేదో తెలుసు అని చెప్పుకోవటమే తప్ప నిజానికి ఆయన వీటన్నిటికీ కూడా అతీతుడు. ఇంకా అన్ని శాస్త్రాల్లోనూ చెప్పింది ఇదే. కించ పృథివ్యాదయో లోకాః తస్మిన్ ఏవ సర్వే బ్రహ్మణి ఆశ్రితాః సర్వలోకకారణత్వాత్ తస్య. ఆయనని ఆశ్రయించే ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి. తదు నా అత్యేతి కశ్చన ఇత్యాది పూర్వతేవ. ఆయనని అతిక్రమించి ఎవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏమైనా చేసేది లేదు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. నేను ఎవ్వరికీ తెలియకుండా ఏదో చేస్తున్నాను అనుకున్నా కూడా ఏమీ జరగదు. స్వామీజీ దీనికి సంబంధించి కబీర్ దాస్ గారి గురించి అనుకుంటే ఒక కథ చెప్తూ ఉండేవారు. గురువుగారు రామానుజుల వారు అందరినీ పిలిచి ఒక అరటిపండు ఇచ్చి, శిష్యులారా మీరందరూ కూడా వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఈ పండు తినరండి అన్నారు. అందరికీ ఒక్కొక్క పండు ఇచ్చి అందరూ వారి వారి యొక్క యథాశక్తి లేకపోతే యథా ఆలోచన, వాళ్ళ ఆలోచన పరిధి ఎంతవరకు ఉందో దానికి తగ్గట్టుగా ఒకడు వెళ్ళి రూమ్లో తలుపేసుకుని కూర్చున్నాడు, ఇంకొకడేమో వెళ్ళి బ్లాంకెట్ ఏదో కప్పేసుకుని దానిలో ముసుగేసుకుని కూర్చొని తిన్నాడు, ఇంకొకడేమో దూరంగా వెళ్ళేసేసి ఒక చెట్ల వెనకాల ఎక్కడో వెళ్ళి తిన్నాడు. అందరూ అలా వాళ్ళ వాళ్ళ యొక్క తెలివితేటల కొద్దీ అంతా తినేసి అందరూ గురువుగారి దగ్గరికి వచ్చారు. ఏనాయనా తిన్నావా? తిన్నాను. ఎక్కడ తిన్నావు? నేను ఎవరు చూడకుండా
నా గదిలో తలుపేసేసుకొని తిన్నాను గురువుగారు. వెరీ గుడ్. ఇంకొకడు, నాయన నువ్వెలా తిన్నావు? నేను గదిలోకి వెళ్ళినా కూడా ఎవరైనా కిటికీలోంచి చూస్తారేమో అనే భయం వేసింది. నేను అందుకని జాగ్రత్తగా ఆలోచన చేసి రగ్గు కప్పేసుకొని తిన్నాను గురువుగారు. ఓ వెరీ గుడ్ నాయన, మంచి పని చేసి. ఇంకా అలా అందరూ అలా 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 వాళ్ళ శక్తి కొద్దీ చెప్తుంటారు. కబీర్ మాత్రం పండు అలాగే పట్టుకొని ఇంకా అక్కడే ఉంటాడు, నిలబడి ఉంటాడు తిరగడానికి. ఏంటైనా నువ్వు వెళ్ళలేదేంటి, తినలేదేంటి? చూడు ఇంతమందికి ఇన్ని ఆలోచనలు వచ్చాయి, నీకేం ఆలోచన రాలేదా అంటాడు గురువుగారు. ఆయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రాముడు నన్ను చూస్తూనే ఉన్నాడు, రాముడు చూడకుండా నేను ఎలా తినగలను అనేది నాకు తట్టలేదు, అందుకని తినలేకపోయాను అంటాడు. అది పరమాత్మ యొక్క అవగాహన, పరమాత్మ పట్ల ఉండవలసినటువంటి అవగాహన. పరమాత్మ లేనిటువంటి స్థానం లేదు, ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. అదే తదు నాత్యేతి కశ్చన ఇత్యాది పూర్వవత్. ఆయనకి తెలియకుండా ఆయనను అతిక్రమించి, పరమాత్మను అతిక్రమించి ఏమీ జరగటం లేదు. కానీ పరమాత్మ ఎవరో ఉన్నారు కదండి, నాకు పరమాత్మకి సంబంధం ఏంటి? నచికేతుడు అడిగింది ఏంటి? శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మీరేంటి పరమాత్మ గురించి చెప్తారు? ఒకళ్ళు కూడా ఈ డౌట్ అడగరేంటి? ఏమన్నా తట్టిందా? అట్లీస్ట్ థియరిటికల్గా తట్టిందా ఎవరికన్నా? డౌట్ తట్టకపోయినా దీనికి సమాధానం అయినా తట్టిందా? ఇప్పుడు నేను డౌట్ అడిగాను కాబట్టి. ఆలోచన చేయాలి, విచారణ చేయాలి. ఏతద్వైతత్, అదే నీవు, ఆ పరమాత్మ నీవే, నీకు తెలియకుండా ఇది ఎలా అనేటువంటిది డౌట్ రావాలి మీకు. ఎలా నేనే పరమాత్మ ఎలా? మీకు ఉదాహరణకి అమెరికా గురించి ఏమీ తెలియదండి. ఎప్పుడైతే మీకు అమెరికా పట్ల అవగాహన కలిగిందో, అంటే ఇప్పుడు నాకు కలిగింది అంటున్నారు, అది అంతఃకరణంకి కాదు, చైతన్యము అక్కడ అమెరికా గురించో లేకపోతే అక్కడ వివరాల గురించో విశేషణాల గురించో చైతన్యము ద్వారా తెలుసుకుంటున్నారు. ఆ చైతన్యముకి ఇప్పుడు విస్తృతి అమెరికా దాకా వెళ్ళింది, లేదా చంద్రమండలం గురించి చంద్రమండలం దాకా వెళ్ళింది, సూర్యమండలం గురించి సూర్యమండలం దాకా వెళ్ళింది. అంటే నీకు ఇప్పుడు సూర్యమండలం పట్ల అవగాహన ఉంది, సూర్యమండలం నీకు దృగ్గోచరం అవుతోంది. కళ్ళు మూసుకుంటే సూర్యమండలం నీకు వీడియోలో చూసావో ఎక్కడో చూసావో అది తెలుస్తోంది. అంటే ఇప్పుడు తెలుసుకున్నటువంటిది ఎవరు? చైతన్యము. అదే నువ్వు. ఆ చైతన్యం నీలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే బయట కూడా ఉంది. అది ఒక్కటే, రెండు లేవు. ఏతద్వైతత్, అదనమాట అర్థం. సో ఇలా విచారణ చేయాలి. చేసి నేను తెలుసుకుంటున్నాను అనుకునేటువంటిది ఆ చైతన్యమే స్ఫూర్తి. జడ పదార్థాలకి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. మనం అంటాం కన్ను తెలుసుకుంటోంది, మనసు కూడా అలాగే ఇంద్రియం కదా, మనసు ద్వారా తెలుసుకున్నాం అంటాం, కానీ మనస్సు తెలుసుకుంటోంది కాదు. బుద్ధి ద్వారా తెలుసుకుంటాం, బుద్ధి కూడా జడమే. పోనీ ప్రాణం ద్వారా తెలుసుకుంటాం, ప్రాణము ఆత్మని అనుసరించి ఆత్మ యొక్క సాన్నిధ్యంలో ప్రవర్తిస్తుంది తప్ప ఆత్మ సాన్నిధ్యం లేనప్పుడు ప్రాణం ఏమైపోయింది ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు తెలుసుకునేటువంటిది ఎవరు? ఆ చైతన్యమే. ఆ చైతన్య సత్తాయే అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది, కానీ భోక్త కాదు. ఆ చైతన్యానికి తెలియకుండా ఏదీ జరగటం లేదు. అంటే ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఎవరికి తెలియకుండా నేనేదో పని చేశాను అని చెప్పి తెలియని వాడిని అని అనుకొని చూడండి ఒక్కసారి. ఆ నేను తెలుసుకున్నది కదా, అది ఆ నేనే నువ్వు, ఆ చైతన్యమే నువ్వు. అనేక తార్కిక కుబుద్ధి విచాలితాంతఃకరణానాం ప్రమాణ ఉపపన్నం అపి ఆత్మ ఏకత్వ విజ్ఞానం అసకృత్ ఉచ్యమానం అపి అన్రుజుబుద్ధీనాం బ్రాహ్మణానాం చేతసి న అధీయతే ఇది తత్ ప్రతిపాదన ఆదరవతి పునః ఆహ శృతిమాత ఎంతో అనుగ్రహంతో మళ్ళీ చెప్తోంది. ఈ ఆత్మ యొక్క ప్రతిరూపమే ఇదంతా అనేటువంటిది. దానికి వివరణగా చెప్పడానికి తర్వాత మంత్రాల్లో చెప్తున్నారు. ఎన్ని తర్కములతోటి కానీ కుబుద్ధులతోటి కానీ ఏమవుతుంది? తర్కము అంటే యుక్తి పెరిగిపోయింది, కుబుద్ధి అంటే సరి అయినటువంటి దాన్ని తెలుసుకోకుండా విపరీతం తెలుసుకోవటం. వీటి ద్వారా చిత్త చాంచల్యం అవుతుంది. చిత్తం చంచలం అయిపోయిన తర్వాత బుద్ధి ఏకాగ్రత ఉండదు, సూక్ష్మత్వం ఉండదు. సూక్ష్మ బుద్ధి ఉంటేనే చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాం. అది నీ శరీరంలోనే, నీలోనే ఉంది, నీవే అది. దీన్ని విచలితం చేసేసింది, అందుకని బుద్ధి కూడా తెలుసుకోలేకపోతుంది. అటువంటి బ్రాహ్మణులు అంటే బ్రహ్మమును తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ యొక్క చిత్తములో ప్రమాణాలు చెప్పుకున్నాం. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలు. పోనీ ఉపమానం పెట్టుకున్నా కూడా ఈ ప్రమాణాలతోటి నిరూపించి చూపించినప్పటికీ, అంటే వివరించి చెప్పినప్పటికీ కూడా ఆత్మ ఏకత్వ విజ్ఞానం మళ్ళీ చెప్పినప్పటికీ, అంటే విన్నప్పటికీ కూడా
స్థిరత్వం పొందదు. ఏదో ఇప్పుడు వింటే బాగానే ఉంటుంది, కానీ మరి క్షణంలో మళ్ళీ అంత మొదటికి వస్తుంది. 2 రోజుల తర్వాత అడిగితే నువ్వెవరు అని అడిగితే, నేనిది, నాకు చాలా దుఃఖంగా ఉంది, నాకు చాలా కష్టంగా ఉంది, కష్టాలన్నీ నాకే ఎందుకు రావాలి? నీకు కష్టం ఏంటి? నువ్వు చైతన్యమైనప్పుడు, నువ్వు పరమాత్మ అయినప్పుడు నీకు కష్టం ఎక్కడిది? విన్నప్పుడు బాగుంటుంది అంతే అంటారా గురువుగారు? అవును అంతే. అమ్మయ్య, చాలా మంచి బోధ చేశారు, నా కష్టం అంతా నేను మర్చిపోయాను ఇప్పుడు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ విన్నా కూడా అది స్థిరత్వం ఎందుకు పొందటం లేదు అనేది కారణం చెప్పారు. అందువలన శృతిమాత ఒక్కసారి చెప్పి వదిలేయటంలా మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు ఈ ఉపనిషత్తులు కూడా మనం అదే చూస్తున్నాం. కఠోపనిషత్తులు నచికేతసుడు 3వ వరం కింద అడిగారు, ఒక వాక్యంలో చెప్పేసేసి ఏతద్వైతత్ ఇంకెళ్ళిన ఆయన అంటే అయిపోయేది కదా. ఇంత వివరణ ఎందుకు చెప్తున్నారు? శృతిమాత యొక్క అనుగ్రహం అన్నమాట. అయ్యో, ఏదో ఒక విధంగా ఒకసారి చెప్తే ఇంకొక ఉదాహరణ చెప్తే ఇంకొక ఉదాహరణకి వీళ్ళకి ఈ బోధ తెలుస్తుంది, వీళ్ళ యొక్క స్వస్వరూప జ్ఞానం లభిస్తుంది అనేటువంటి, లభించాలి ఉద్దేశం, అది లభిస్తుంది అనేటువంటి ఆశ శృతిమాతకి, అంటే ఉపనిషత్ మాతకి. అదే చెప్తున్నారు తర్వాత మంత్రంలో, 9వ మంత్రంలో. ఉపాధితోటి కూడుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది, ఆ ప్రతిరూపత్వం గురించి వివరణ అన్నమాట. ఇక్కడ చదవండి. ఓం అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం ప్రతిరూపో బహిశ్చ. అగ్నిని చూడగలమనే చెప్తారు సాధారణంగా అందరూ. కనిపిస్తుంది కదండి, సరే చూస్తున్నారు కదా, అగ్ని యొక్క రూపం ఏంటి చెప్పండి అని అంటారు. చెప్పగలరా? ఆ యజ్ఞకుండంలో నాకు అమ్మవారి రూపంలో కనిపించింది, లేకపోతే నీలి రంగులో కనిపించింది, స్టవ్ దగ్గర నీలి రంగులో కనిపించింది, మధ్యలో అక్కడక్కడ రెడ్ ఫ్లేమ్స్ కూడా ఉన్నాయి, ఏదేదో చెప్తారు. సరే, అది అగ్ని రూపమా లేకపోతే అక్కడ వేసినటువంటి సమిధల రూపమా? అక్కడ మీకు కనిపించినటువంటి అగ్ని కీలలు సమిధల రూపంలో అగ్ని ఉందా, తనంతట తానుగానే ఆ రూపంలో ఉందా? సమిధలని అనుసరించి పొడుగు సమిధ అయితేనేమో పొడుగ్గా కనిపిస్తుంది, అడ్డంగా పడుకోబెట్టినటువంటి సమిధ అయితేనేమో అగ్నికీల కూడా అడ్డంగా అంటే విశాలంగా కనిపిస్తుంది. సమిధ లేకుండా అగ్ని యొక్క రూపం చూపించండి అని అంటే చూపించగలరా? సమిధలు ఏమీ లేవు, అంటే ఉపాధి ఏమీ లేదు. ఒత్తి ఉన్నటువంటి దీపం కానివ్వండి, యజ్ఞకుండంలో వేసినటువంటి సమిధలు కానివ్వండి, వీటిని ఆశ్రయించి అగ్ని ప్రజ్వలనం మనకి కనిపిస్తోంది. అంటే ఉపాధిని ఆశ్రయించి అగ్ని ప్రజ్వలనం కనిపిస్తోంది. ఉపాధి లేనప్పుడు అగ్ని కనపడటం లేదు, అంత మాత్రాన అగ్ని లేదా? ఉంది, కాకపోతే ఉపాధిని ఆశ్రయించినప్పుడు కనిపిస్తోంది. ఇంకా వివరంగా ఇంకొక ఉదాహరణ, పొట్ట మీద చేయి వేసుకుంటే వేడిగా ఉంటుందా? తిన్నటువంటి ఆహారాన్ని అరిగించడానికి ఒక అగ్ని పనిచేస్తోంది, జఠరాగ్ని. దాన్ని చూపించండి అంటే చూపిస్తారా? చూపించలేము. అలా ఉపాధిగతమైనప్పుడు ఒక ఆకృతి ఏదో కనిపిస్తోంది. పోనీ విద్యుత్, బల్బులన్నీ ఆఫ్ చేసేసి ఏ లైట్లు వెలగకుండా ఉన్నప్పుడు, ఏ శక్తి దాని యొక్క అవుట్పుట్ ఏమి కనపడినప్పుడు నాకు విద్యుత్ యొక్క రూపం చూపించండి అంటే చూపించగలరా? విద్యుత్ యొక్క ప్రకాశం చూపించమంటే చూపించగలరా? చూపించలేం. కానీ ఒక బల్బుని ఆశ్రయించినప్పుడో లేకపోతే ఒక మెషిన్ని ఆశ్రయించినప్పుడో ఆ రూపంలో దాని యొక్క వ్యక్తీకరణ జరుగుతుంది. అంటే అది ఉపాధి ఆశ్రయభూతమైనటువంటిది. ఉపాధితో కూడినప్పుడు అలా కనిపిస్తుంది, ఉపాధితో లేనప్పుడు అలా కనపడటం లేదు, అంతే తేడా. ఇది అంతే. ఇక్కడ ఉపాధితో కూడినప్పుడు మనం ఏంటంటే ఉపాధినే చూస్తున్నాము. ఈయన పురుషుడు, ఈయన స్త్రీ, ఈయన పిల్లవాడు, ఈయన జంతువు, ఈయన అది, ఈయన ఇది అంటున్నాం. ఈయన కోపిష్టి, ఈయన ఇంకొకటి, ఇవన్నీ ఉపాధిని చూసి చెప్పేటువంటివే తప్ప లోపల ఉన్నటువంటి చైతన్యానికి సంబంధించినటువంటివి ఏమీ కావు. అదే ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. నేను పదచ్ఛేదం చదవండి అమ్మా. ఓకే. అగ్ని భువనం ప్రపంచంలో,
ప్రవిష్టః వచ్చి, యథా ఎలాగైతే, రూపం రూపం అనేక వస్తువులలో, ప్రతిరూపః ఆయా ఆకృతులలో, బభూవ విలసిల్లుతుందో, తథా ఆ విధంగానే సర్వభూత అంతరాత్మ అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఏకః ఒకటే అయినప్పటికీ, రూపం రూపం వివిధ జీవరాశులలో, ప్రతిరూపః ఆయా ఆకృతులలో, బహిశ్చ బయట కూడా. దీనికి రిలేటెడ్ అంటే సేమ్ ఇంచుమించు సేమ్ అర్థంతో ఇంకొక మంత్రం కూడా ఉంది. అది కూడా చదివేసి తర్వాత భాష్యంకి వెళ్దాము. నెక్స్ట్ మంత్రం ఓం వాయుర్యథైకో ఓం వాయుర్యథైకో భువనం ప్రవిష్టో భువనం ప్రవిష్టో రూపం 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 ప్రతిరూపో బభూవ ప్రతిరూపో బభూవ ఏకస్తథా ఏకస్తదా సర్వభూతాంతరాత్మా సర్వభూతాంతరాత్మా రూపం 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 ప్రతిరూపో బహిశ్చ. ప్రతిరూపో బహిశ్చ. కలిపి చదువుదాం. ఓం వాయుర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. దీనికి కూడా పదచ్ఛేదం చదివేయండి అమ్మా. ఏకః ఒకే, వాయువు వాయువు, భువనం ప్రపంచంలో, ప్రవిష్టః వచ్చి, యథా ఏ విధంగా, రూపం రూపం పలు రకాల వస్తువులలో, ప్రతిరూపః ఆయా ఆకృతులలో, బభూవ విరాజిల్లుతుందో, తథా ఆ విధంగానే సర్వభూతాంతరాత్మ సకల జీవులలో ఉన్న ఆత్మ ఏకః ఒకటే అయినప్పటికీ, రూపం రూపం వివిధ ప్రాణాలలో, ప్రతిరూపః ఆయా ఆకృతులలో, బహిశ్చ వెలుపల కూడా. ఎంత చక్కగా వివరించారు చూడండి ఉపనిషత్కారులు ఇంత చక్కగా సులభంగా అందరికి అర్థం కావాలి గొప్ప ఉద్దేశంతో అందించారు. సో దీనికి ఇప్పుడు భగవత్పాదుల వారి యొక్క భాష్యం చూద్దాము. ఈ రెండింటికి సంబంధించినటువంటిది భాష్యము. అగ్నిర్యథైక ఏవ ప్రకాశ ఆత్మ సన్ భువనం భవతి అస్మిన్ భూతాని ఇతి భువనం అయం లోకస్థం ఇమం ప్రవిష్టః. అంటే ఏ విధంగా అయితే అగ్ని ప్రకాశ స్వరూపమైనప్పటికీ ఈ మనకు కనిపించేటువంటి స్థితిలో అటువంటిదే అన్ని జీవులు కూడా. దీని ద్వారానే అంటే ఈ అగ్ని ద్వారానే లోకాలని భువనము అంటారు. భువనం అని ఎందుకంటారంటే అన్ని జీవులు కూడా అవుతాయి అగ్ని ద్వారా. పంచాగ్ని విద్యకి సంబంధించినటువంటిది ఇంకొక అంశం అన్నమాట ఇది. ఈ అగ్ని ద్వారానే ఉత్పత్తి జరుగుతుంది. ఉష్ణము లేదనుకోండి, సూర్యరశ్మి లేదు, చెట్లు తమ ఆహారాన్ని తయారు చేసుకోలేవు. సూర్యరశ్మి లేదు, జీవక్రియలు జరగవు. ఒక 3-4 రోజులు సూర్యుడు కనపడలేదనుకోండి, శరీరం అంతా కూడా ఒక నిస్తబ్దతగా. ఒక 3-4 రోజులు వర్షం వచ్చినప్పుడు చూడండి, శరీరంలో ఆకలి మందగిస్తుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. దీని ద్వారానే లోకాలని భువనము అంటం జరిగింది. ఆ అగ్ని ఇందులో ప్రవేశించి ఏ ఉపాధిని అనుసరిస్తే ఆ ఉపాధిలాగా కనిపిస్తుంది. అదే ఒక ఇనప గుండుని కాల్చామనుకోండి, అగ్ని ఒక మండుతున్నటువంటి ఇనప గుండులాగానే కనిపిస్తుంది. అంటే ఒక గుండ్రపు ఆకారంలో ఉంది అనే చెప్తారు. ఒక అయఃపిండాన్ని బాగా కాల్చారు, కమ్మరవాడి దగ్గరికి వెళ్తే ఇది కనిపిస్తుంది. అగ్ని అక్కడ ఏ రూపంలో ఉందంటే రౌండ్గా ఉంది అంటారు. అదే ఒక పొడుగైనటువంటి సమిధిని కాల్చాం, మొత్తం అంటించాం. అగ్ని ఇప్పుడు ఏ రూపంలో ఉంది అంటే పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉంది, అడ్డంగా ఉంటే అడ్డంగా ఉంది అంటాం. అలా కనిపిస్తుంది. అంటే ఆ పదార్థాన్ని అనుసరించి కనిపిస్తోంది. ఇది లోకంలో మనకు సామాన్యంగా తెలిసిందే. భువనం అయం లోకస్థం ఇమం ప్రవిష్టః అనుప్రవిష్టః రూపం రూపం ప్రతి దారువాది దాహ్యభేదం ప్రతీతి అర్థః. దారు అంటే సమిధ, కట్టె. ఆ కట్టెని అనుసరించి, కట్టెని అంటే అక్కడ ఉపాధిని అనుసరించి అది మండుతున్నట్టు ఆ రూపంలో కనిపిస్తుంది.
ప్రతిరూప తత్ర తత్ర ప్రతిరూపవాన్ దాహ్యభేదేన బహువిధ బభూవ. ఆ యొక్క ఉపాధి భేదాన్ని అనుసరించి అగ్ని కూడా అదే రూపంలో వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. ఒక కట్టెని కాల్చారు అనుకోండి, కట్టెని తగలబడుతుంది, కట్టెని రూపంలో కనిపిస్తుంది ఇనిషియల్గా, బూడిదైన తర్వాత ఏముండదు కానీ. అలాగే దగ్ధపట న్యాయం అని చెప్పి ఒకటి ఉంది. చక్కగా మడిచిపెట్టినటువంటి ఒక వస్త్రం ఇంట్లో ఉంది, ఇంట్లో వస్త్రాలను మడిచిపెట్టుకుంటారు, అనుకోకుండా ఆ ఇల్లు తగలబడింది, ఇల్లు తగలబడినప్పుడు ఈ మడిచిపెట్టినటువంటి వస్త్రాలు కూడా తగలబడ్డాయి. అక్కడికి వెళ్ళి చూస్తే వస్త్రం ఏ విధంగా అయితే మడిచిపెట్టి ఉందో అక్కడ దగ్ధపటం కూడా అలాగే కనిపిస్తుంది, అగ్ని కూడా అలాగే కనిపిస్తుంది. ఫస్ట్ ఒక దగ్ధపటం లాగా కనిపిస్తుంది. ఏ స్క్వేర్ షేప్లో ఉన్నది కానీ తగలడితే స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏంది అందులో? అంటే అది అక్కడ ఉపాధి రూపంలో కనిపిస్తోంది తప్ప సహజంగా అగ్నికి అది రూపం అని చెప్పడానికి లేదు. ఒకటే అయినప్పటికీ కూడా భిన్న భిన్న ఉపాధులకు తగ్గట్టుగా భిన్న రూపాల్లో కనిపించింది. ఏక ఏవ తథా సర్వభూతాంతరాత్మ సర్వేషాం భూతానాం అభ్యంతర ఆత్మ అతి సూక్ష్మత్వాత్. అంటే చాలా సూక్ష్మమైనటువంటి, అతి సూక్ష్మమైనటువంటిది అంటే ఆకాశమే సూక్ష్మమైనది, దానికంటే కూడా సూక్ష్మమైనటువంటి ఆత్మ దారువాదిషు ఇవ. అంటే అగ్ని ఏ విధంగా అయితే ఆ దారు వాటిల్లో వాటి ఆకృతుల్ని బట్టి వెలుగుతున్నట్టు కనిపిస్తుందో, ఈ అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ సర్వదేహం ప్రతి ప్రవిష్టత్వాత్ ప్రతిరూపో బభువ బహిశ్చ స్వేన అవికృతేన స్వరూపేణ ఆకాశవత్. ఆకాశములాగా, ఘటాకాశము మఠాకాశం లాగానే అగ్ని కూడా ఉపాధిని అనుసరించి ఆ ఉపాధి లాగా కనిపిస్తున్నట్టు ఉంటుంది. దీనికే ఇంతకుముందు ఒక సిద్ధాంతంలో ఏంటంటే ఆత్మ ఏ సైజు, ఆత్మకి సైజు ఉంటుంది. ఐ థింక్ ఇది పురాతన ఒక తార్కిక సిద్ధాంతం అనుకుంటా. దాని సైజు ఏంటంటే ఆత్మకి సైజు ఉంది, అది ఏ ఉపాధిని ఆశ్రయిస్తే ఆ సైజులో ఉంటుంది. ఐ థింక్ ఇది వైష్ణవిజంలో కూడా ఇటువంటి సిద్ధాంతం ఏదో ఒకటి ఉంది. ఆత్మ కుక్క శరీరంలో, అద్వైతంలో ఉన్నట్టుంది. ఇది కుక్క శరీరంలో ప్రవేశిస్తే ఆత్మ ఆ శరీరం అంతా వ్యాపించి కుక్క రూపంలో ఉంటుంది, అదే ఏనుగులో ప్రవేశిస్తే ఏనుగు సైజులో ఉంటుంది. అలా వింత వింతమైనటువంటి సిద్ధాంతాలు ఉండేవి భగవత్పాదుల వారి కంటే ముందో మరి తర్వాత వచ్చినవో తెలియదు కానీ అవి వాటన్నిటికీ సమాధానం ఏంటంటే భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఈ అద్వైత సిద్ధాంతమే. సో అతి సూక్ష్మంగా ఉండటంతో ఎందులో ఉంటే ఆ రూపంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ సహజంగా ఆత్మకి రూపం లేదు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపము. రూపం ఉంది అని అంటే దానికి ఒక సైజు ఉంటుంది. అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మకి ఇంతే ఉంది అని ఎలా చెప్తాం మనం? తథా అన్యో దృష్టాంత. ఇంకొక దృష్టాంతం ద్వారా కూడా ఇదే చెప్పారు. ఇంకో దృష్టాంతం కూడా ఇంచుమించు అదే. వాయువు అనేటువంటిది సహజంగా ఈ రూపంలో లేకపోయినప్పటికీ ఆశ్రయించినటువంటి ఉపాధిని బట్టి కనిపిస్తుంది. దీనికి భగవత్పాదుల వారి భాష్యం సంక్షిప్తంగానే ఉంది, అది కూడా చెప్పుకుందాం. వాయుర్ యథా ఏక ఇత్యాది ప్రాణ ఆత్మన దేహేషు అనుప్రవిష్ట రూపం ప్రతిరూపో బభువ ఇత్యాది సమానం. మిగతా అంతా కూడా పైన వివరించినటువంటి భాష్యమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఏ విధంగా అయితే వాయువు ప్రాణ రూపంలో దేహంలో ప్రవేశించి బయటికి వచ్చేటప్పుడేమో దాన్ని ఇన్హేల్ ఎగ్జేల్ అంటే పూరకము రేచకము. ఈ వాయువు ఇప్పుడు రేచకం జరిగింది, ఈ వాయువు ఇప్పుడు పూరించబడింది అని చెప్పుకుంటాం కదా. నిజానికి వాయువు ఒకటే, రెండు లేవు. అలాగే అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ ఇత్యాది ఉపవాయువుల పేర్లు ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే అక్కడ తత్తత్ కార్యాన్ని అనుసరించి ఆ వాయువుకి అక్కడ ఒక నామం ఇవ్వటం జరిగింది. ప్రకాశానికి ఏ రంగు ఉంటుంది? కాంతి ఉందండి. కాంతిది ఏ రంగు అని అంటే ఎర్ర బల్బులో ఉంటేనేమో ఎరుపు రంగులో కనిపించింది, గ్రీన్ బల్బులో ఉంటే గ్రీన్ రంగులో ఉంది. అంతే తప్ప ప్రకాశానికి ఈ రంగు అని చెప్పడానికి ఉందా? అదేవిధంగా వాయువు కూడా తన తత్తత్ స్థానాన్ని అనుసరించి, తత్తత్ క్రియని అనుసరించి, తత్తత్ నామంతో తెలుసుకోబడుతోంది అంతే. ఇదే 10వ మంత్రంలోనూ వివరించడం జరిగింది. ఏకస్య సర్వాత్మత్వే సంసార దుఃఖిత్వం పరస్యేవ తత్ ఇతి ప్రాప్తం అతః ఇదం ఉచ్యతే. ఈ ఆత్మ అనేటువంటిది దేనిని కూడా ఆశ్రయించి ఉండదు, దేనితోటి అటాచ్మెంట్ లేదు, స్వతంత్రమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ యొక్క స్వతంత్రత అనేటువంటిది 11వ మంత్రంలో చెప్పబడుతుంది. 11వ మంత్రం ఓం సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషై
చాక్షుషై బాహ్యదోషైః బాహ్యదోషైః ఏకస్తథా ఏకస్తథా సర్వభూతాంతరాత్మా సర్వభూతాంతరాత్మా న లిప్యతే న లిప్యతే లోకదుఃఖేన లోకదుఃఖేన బాహ్యః. బాహ్యః. కలిపి చదువుదాం. ఓం సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః. పదచ్ఛేదం చదువుతారమ్మా. సూర్య సూర్యుడు సర్వలోకస్య అంతరి యొక్క చక్షు దృశ్యానికి ఆధారమైనవాడు. చాక్షుషై చూపుకి సంబంధించిన బాహ్య దోషై బాహ్యమైన దోషాల చేత యథా ఏ విధంగా నలిప్యతే బాధింపబడడో తథా అలాగే ఏకః ఒకే సర్వభూతాంతరాత్మ సకల జీవులలోని ఆత్మ లోక దుఃఖేన ప్రపంచపు దుఃఖాల చేత నలిప్యతే బాధింపబడదు. బాహ్య అతీతమైనది. సూర్యోదయం అయ్యింది, కాసారములోనూ పడింది, అందులో ఉండేటువంటి కమలం వికసిస్తోంది. ఆ సూర్యరశ్మికి అంటే కమలం మీద పడింది, ఆ నీటి మీద పడింది, ఒడ్డున ఉన్నటువంటి బురద మీద పడింది, ఇంకా ఇతరమైనటువంటి మాలిన్యాల మీద పడింది, వనంలోనూ పడింది. అంతా సర్వత్రా కూడా సమానంగానే ఉంది. దేనితోటి బురదలో పడినంత మాత్రాన సూర్యరశ్మికి ఏ దోషము అంటలేదు. అంతేకాకుండా సూర్యుడు అన్ని క్రియల్ని చేస్తూ ఉంటాడు. ఉద్భవింపచేయటము అంటే సృష్టి, స్థితి, లయ అవన్నీ కూడా చేస్తుంటారు. నీటిని బాష్పీకరించి మేఘం రూపంలోకి పరివర్తన చెందిస్తారు. అంటే సూర్యకిరణాల ద్వారా నీరు పీల్చుకోబడింది అని చెప్తారు. అది కొన్ని ఈ మధ్య ఎక్కడో కూడా సముద్రంలోనో ఎక్కడో నీరంతా కూడా అలా పైకి వెళ్తున్నట్టుగా ఏదో వస్తూ ఉంటాయి. కృషించిపోయినటువంటి దాన్ని అంటే ఒక శరీరములో నుంచి ప్రేత వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని శుష్కింపజేసి దాన్ని విచ్ఛిన్నం చేసి పంచభూతాల్లో లయింపజేసేటువంటి కార్యం సూర్యరశ్మి చేస్తూ ఉంటుంది. దేనికి అంటుకోదు, ఏ దోషము అంటలేదు. అలాగే కంటికి దోషం ఉండి అక్కడ ఏదో భిన్నంగా కనిపించింది, దానికి సూర్యుడికి సంబంధమే లేదు. అంటే ఇంకొకలాగా చెప్పాలంటే అధిదైవము చక్షువుకి అధిదైవం సూర్యుడు, కానీ కంటిలో దోషం ఉంది అంటే గోళకంలో దోషం ఏర్పడింది, క్యాట్రాక్టనో ఇంకొకటో సైటో ఏదో ఏర్పడింది. అధిదైవానికి ఏ దోషము లేదు, అది గోళకంలో లోపమే. అది అందుకనే మనము కళ్ళజోడు కళ్ళకి పెడుతున్నాం తప్ప అధిదేవతకి ఏమి ఉపాయం లేదు. అధిదేవతని దోషం పోవాలంటే మహా అయితే ఏదో వేదమంత్రాలు ఏవో చేస్తారు. ఆ నిష్టగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ దోషాలు పోతుంటాయి. కొంతమంది జాతాంధులు ఉంటారు, వాళ్ళకి కొన్ని సూర్య సూక్తానికి సంబంధించిన కొన్ని మంత్రాలు వాటితోటి సిద్ధింపజేసుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి దాంతో వాళ్ళకి పునః దృష్టి వచ్చినటువంటి సంఘటనలు విన్నాం. ఈ కాలంలో విన్నామా అంటే కష్టం, అది చెప్పలేం. కానీ ఆ దోషము గోళకందే అంతే తప్ప అధిదైవమైనటువంటి సూర్యుడిది కాదు. అదేవిధంగా బయట కూడా కనిపించేటువంటి సూర్యరశ్మి అన్నిటి మీద సమానంగా పడినప్పటికీ ఏ దోషం మలం మీద పడినా, మంచి సుగంధభరితమైనటువంటి పుష్పం మీద పడినా సూర్యరశ్మికి ఇది లేదు అది లేదు. ఇది సంక్షిప్తార్థము. భాష్యం దీనికి రేపు చెప్పుకుందాము. ఈ రోజుకి ఇక్కడ విరమించుదాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.